ఇప్పుడు వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం. మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోతోందని వెల్లడైంది. 2030 నాటికి ఇండియాలో 120 కోట్ల స్మార్ట్ ఫోన్ కనెక్షన్లుంటాయని, వీరిలో సగం మంది వినియోగదారులు 5G స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తారని తాజా నివేదిక తెలిపింది. గ్లోబల్ మొబైల్ నెట్వర్క్ సంస్థ GSMA ప్రకారం దేశంలో 2030 నాటికి 64.1 కోట్ల మందికి పైగా 5G కస్టమర్లుంటారు. ఏటా 5G యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాబోయే 6 ఏళ్లలో డేటా వినియోగంలో ఊహించలేనంతగా దూసుకెళ్తుంది. 5G యూజర్ల సంఖ్య విపరీతంగా పెరగడమే ఇందుకు కారణంగా తెలిపింది. లోహాలు, గనుల దిగ్గజ సంస్థ వేదాంత 1,00,000 కోట్ల పెట్టుబడితో ఒడిశాలో 6 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో అల్యూమినా రిఫైనరీ, 3 మిలియన్ టన్నుల హరిత అల్యూమినియం ప్లాంట్ని స్థాపించనుంది. ఇందువల్ల 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించింది. ఈ పెట్టుబడులతో భారీ పారిశ్రామిక సముదాయం ఏర్పాటవుతుందని, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడుతుందని పేర్కొంది. అల్యూమినియంను వాహనాలు, విద్యుత్తు, నిర్మాణ రంగాలు, రైల్వేలు సహా వందలాది అప్లికేషన్లలో వినియోగిస్తారని విశదీకరించింది. 2030 కల్లా అల్యూమినియం గిరాకీ రెట్టింపు అవుతుందనే అంచనాని గుర్తు చేశారు. దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల ఎగుమతులు పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17.2 లక్షల కోట్ల విలువైన సాఫ్ట్వేర్ సేవల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. దేశీయ కంపెనీలు విదేశాల్లోని వాటి అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ వివరాలు వెల్లడించింది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల సేవల ఎగుమతులు 16.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2023-24లో అది 17.2 లక్షల కోట్లకు పెరిగింది. దేశీయ కంపెనీలు విదేశాల్లోని తమ అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. 17.2 లక్షల కోట్ల నుంచి విదేశీ అనుబంధ సంస్థల సేవల్ని మినహాయిస్తే కేవలం దేశీయ కంపెనీలే 16 లక్షల కోట్ల విలువైన సేవల్ని ఎగుమతి చేశాయి. ఇది గతేడాదితో పోలిస్తే 2.8% ఎక్కువ. భారత కంపెనీలు అధికంగా అమెరికాకు ఈ సేవల్ని ఎగుమతి చేస్తున్నాయి. మొత్తం భారత కంపెనీల ఎగుమతుల్లో అమెరికా వాటా 53% కాగా యూరప్ వాటా 31%గా ఉంది. అమెరికా దేశ బడ్జెట్ లోటు గరిష్టాల్ని చేరుకుంది. సెప్టెంబర్ 30 నాటికి ఇది 1538 లక్షల కోట్లను చేరింది. కోవిడ్ మహమ్మారి కాలంతో పోల్చినా ఈ లోటు అధికంగా నమోదవడం ఆందోళనలు కలిగిస్తోంది. రుణ వడ్డీ, విద్యార్థుల సంక్షేమానికి ఖర్చు వంటివి ఇందుకు కారణమని యుఎస్ ట్రెజరీ విభాగం తెలిపింది. అయితే ఫెడ్ ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ లోటు తగ్గే అవకాశమున్నట్లు పేర్కొంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,800 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,420 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,930 రూపాయలుండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 79,570 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,07,000 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. తక్కువ స్థాయిల వద్ద బ్యాంకింగ్, లోహ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. దేశీయ సంస్థాగత మదుపర్ల కొనుగోళ్లు అండగా నిలిచాయి. బ్రెంట్ ముడి చమురు ధర 0.39% తగ్గి $74.16 వద్దకు చేరింది. 19 కంపెనీల షేర్లు రాణించాయి. సెన్సెక్స్ 218.14 పాయింట్ల లాభంతో 81,224 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104.21 పాయింట్ల లాభంతో 24,854 వద్ద ముగిసింది.